వైసీపీ నాయకుడు అనటం కంటే వైసీపీ సోషల్ మీడియా స్టార్ అనటం కరెక్టేమో. మీ అందరికీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఐడియా ఉన్నాడుగా. అతని మీద కన్నూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కారణం ఏంటంటే ఇటీవలే కన్నూరు కలెక్టరేట్ దగ్గర వైసీపీ కార్యకర్తలు నాయకులు ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆందోళన కార్యక్రమం దేనికోసం అంటే వైసీపీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో కేసులు పెడుతుంది, వైసీపీ కార్యకర్తలని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, దీన్ని నిరసిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు కలెక్టరేట్ దగ్గర వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇదంతా కూడా టీజీ భరత్ చేపిస్తున్నాడని, టీజీ భరత్ ఇవన్నీ దందాలని, ఈ కంపెనీ దగ్గర పర్మిషన్స్ కోసం 45 కోట్ల రూపాయలు దందా చేశాడు, 45 కోట్ల రూపాయలు తీసుకున్నాడు టీజీ భరత్ అని చెప్పేసి కూడా ఆరోపణ చేశాడు. పైగా వైసీపీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టిస్తుంది కూడా టీజీ భరత్ అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్ చేశాడు. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించిన నాయకుడు టీజీ భరత్ కాబట్టి ఆ జిల్లా నాయకుడిని టార్గెట్ చేస్తే తనకు పాపులారిటీ వస్తుందనే కారణమో ఏమో మొత్తానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇలా కామెంట్ చేశాడు. మరి నా మీద చేసిన ఆరోపణలు నువ్వు నిరూపించు, నేను 45 కోట్లు తీసుకున్నా అంటున్నావు కదా, చూపించు, నిరూపించు అని చెప్పేసి ఇప్పుడు టీజీ భరత్ కంప్లైంట్ చేశాడు. అది కేసు నమోదైంది. మరి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆ 45 కోట్లకు సంబంధించి ఏం ఆధారాలు చూపించగలడు? పైగా టీజీ భరత్ చెప్పటం వల్లే వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు అన్నదానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇక బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నిరూపించుకోవాలి. ఇప్పుడు నోటి దూల ఈ ప్రయత్నం తీసుకొచ్చి పెట్టింది, కేసు తీసుకొచ్చి పెట్టింది. యా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.